హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవన్య క్రియేటర్స్. ఫ్రిల్స్ మోడల్ ఫ్రాక్ అండి. ఇదిగోండి, ఇది క్లాత్. ఈ క్లాత్తో ఇప్పుడు మనం ఒక ఫ్రాక్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. దానికోసము ఇక్కడ క్లాత్ తీసుకున్నాను చూడండి. ఇది టాప్ కోసం తీసుకున్న క్లాత్. ఇది 80 పాయింట్లు తీసుకున్నాను. మనకు కావాల్సింది లెంత్ 40ని టాప్కి మధ్యలో మిడిల్ పార్ట్ కోసం కొంత తీసుకుంటాము, కింద కొంచెం కుచ్చు కోసం తీసుకుంటాము. దానికోసం డివైడ్ చేస్తున్నాను చూడండి. 14+1 పొడవు, 14+1 పొడవు మార్క్ చేశాను. ఇప్పుడు ఛాతీ దగ్గర నుంచి కొలత తీసుకుందాము. 38 38 ఇంచులు మనకు మొత్తం ఛాతీ ఉంది. ఇది నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను. 38 ఇంచుల్లో మనం 4వ భాగాన్ని మార్క్ చేసుకోవాలి. 38లో 4వ భాగం అంటే 9.5 ఇంచులు వస్తుంది. ప్లస్ ఖర్చు కోసం ఒక 2 ఇంచులు కలిపి మార్క్ చేసుకోవాలి. 11.5 ఇంచులు మార్క్ చేసుకుందాము. బాడీ మెజర్మెంట్ తీసుకున్నానని చెప్పాను కదా. 36 వేస్ట్ ఉంది. 36లో 4వ భాగం 9 ఇంచెస్ వస్తుంది. అదే 9 ఇంచెస్ని మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఏమో టక్స్ల కోసం పెట్టుకుంటాము. 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేశాను. ఇప్పుడు మనం షోల్డర్ మార్క్ చేద్దాము. షోల్డర్ మొత్తం 15 ఉంది. హాఫ్ మార్క్ చేసుకుంటాము. 7.5ని మార్క్ చేశాను. వీ నెక్ పెట్టమని చెప్పారు, అందుకోసం 2 ఇంచుల వరకు నెక్ కోసం మార్క్ చేశాను. నెక్ డౌను 5.5 ఇంచెస్. 5.5 ఇంచెస్ దగ్గర నెక్ మార్క్ చేశాను. అక్కడ కింద ఎంతైతే మనం మార్క్ చేసామో కింద కూడా అలాగే మార్క్ చేసుకొని ఈ విధంగా స్క్వేర్ షేప్ గీసుకున్నాము. వీ షేప్ వచ్చేలాగా కర్వ్ తీసాను చూడండి. ఇప్పుడు మనం చంకదింపు తీసుకుందాము. షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అంతే చంకదింపు తీసుకోవాలి. షోల్డర్ 7.5 తీసుకున్నాము. అదే 7.5ని కిందకి మార్క్ చేసాను చూడండి. చూడండి, చంకదింపు దగ్గర మనం ఛాతీకి మార్క్ చేసాం కదా. ఛాతీ మార్క్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ చిన్న కర్వ్ తీసుకోండి. ఛాతీకి మార్క్ చేసిన దగ్గర నుంచి మనకి చంక రౌండ్ ఎంత వస్తుందో చూసుకోవాలి. చంక రౌండ్ వచ్చిన కొలత దగ్గరకు ఛాతీ కొలత కూడా కరెక్ట్గా రావాలి. 4 ఇంచులు చూడండి. 4 ఇంచులకు టక్స్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ టక్స్ వస్తుంది. వేస్ట్ దగ్గర ఇక్కడ టక్స్ దగ్గర నుంచి ఒక 30 ఇంచు వరకు పైకి మార్క్ చేసి ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి. ఈ చిన్న బిట్ తీసేసేయాలి. ఈ బిట్ తీస్తేనే మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఛాతీ కొలత చూడండి, ఈ విధంగా ఉంది. మొత్తం 17 ఇంచులు చంక కొలత వచ్చింది. దీనిలో హాఫ్ మనకు వచ్చిందా లేదా చెక్ చేసుకుందాము. 8.5 రావాలి. 9 ఉంది, పర్వాలేదు, కొంచెం లూజ్ పెట్టమన్నారు, సరిపోతుంది, ఉంచేసాను. ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని చంక లోతు తీయాలి. ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్ మాత్రమే వేర్ చేశాను. ఫ్రంట్ పార్ట్ మాత్రమే ముందు తీస్తున్నాను. ఇది బ్యాక్. 8 ఇంచెస్ వరకు డీప్ పెట్టమని చెప్పారు, అందుచేత 8 ఇంచెస్ వరకు మార్క్ చేశాను.
రౌండ్ నెక్ మార్క్ చేశాను. చూడండి ఈ విధంగా వచ్చింది. టక్స్ల దగ్గర ఒక పాయింట్ పెట్టండి. అట్లాగే మనం ఖర్చు ఎక్కడికైతే పెట్టుకున్నామో అక్కడికి ఒక మార్క్ చేస్తే మనం స్టిచ్ చేసుకుంటున్నప్పుడు ఇంతవరకు ఖర్చు పెట్టాలని మనకు గుర్తుంటుంది. ఇంతవరకు టాప్ అయిపోయింది. చూడండి టాప్లో కొలతలు ఈ విధంగా తీసుకున్నాను. బాటమ్ పార్ట్కి మనకు 26 కావాలి. 26లో మొత్తం లైనింగ్ని 26 మార్క్ చేసుకోవాలి. వేసిన 26ని లైనింగ్ మార్క్ చేసుకోవాలి. 18 అనేది మనం పైన లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ తీసుకుంటాం కదా, దాన్ని మనం చేంజ్ చేసుకుంటాము. ఇప్పుడు దానికోసం మనం తీసుకుంటున్న లైనింగ్ కాబట్టి 26 ఇంచెస్ ఏదైతే ఉందో దాన్ని మార్క్ చేసుకుంటాము. అయితే మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుంటున్నప్పుడు 18 ఇంచెస్ మాత్రమే తీసుకొని కింద ఫ్రిల్స్ కోసం మళ్ళీ తీసుకుంటాం కాబట్టి దానిలో మళ్ళీ 2 భాగాలు చేసుకుంటాము. లైనింగ్ అదంతా అక్కర్లేదు కాబట్టి స్ట్రైట్గా పెట్టుకున్నాను. టాప్లో ఒక 1 ఇంచ్ భాగాన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎంతవరకు మనకు హిప్ కావాలో అంతవరకు మాత్రమే మార్క్ చేశాను. ఇక్కడ నుంచి హాఫ్ భాగానికి వెళ్ళేలాగా ఈ పీస్ తీసేసేద్దాం. చూడండి ఇది బాటమ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీద్దాము. హ్యాండ్స్కి చిన్న మోడల్ పెట్టమని చెప్పారు. ఇది చూడండి తరుగు పడింది. ఇక్కడ ఎదురు ముక్క మనం వేసుకోవాలి. ఫుల్ హ్యాండ్ అది ఎల్ హ్యాండ్ పెడుతున్నాను. ఎల్ హ్యాండ్కి కూడా బుట్ట పెట్టమని చెప్పారు, ప్లస్ కింద చిన్న మోడల్ పెట్టమని చెప్పారు. అందుకోసం నైన్ ఇంచెస్ వచ్చేలాగా, ఇటు కూడా 9 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేశాను. ఇప్పుడు దింపు తీసుకుందాము. 3 ఇంచుల కిందికి హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. రెండు ఇంచుల వరకు ఒక లైన్ గీసుకొని మనకు కావాల్సిన లెంత్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. మనకు 17 కదా, 9 వరకు పెట్టాం మనం. 8.5 అయితే 9 వరకు పెట్టాము. అంతవరకు వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము. హ్యాండ్ లూజు ప్లస్ 2 ఇంచెస్ ఏమో ఖర్చు కోసం మార్క్ చేశాను. ఇది హ్యాండ్ అయితే బుట్ట కావాలి కాబట్టి ఒక 3 ఇంచెస్ పైకి మార్క్ చేశాను. పెట్టే మోడల్ ఎక్కువ బుట్ట నిలబడి ఉండే ఛాన్స్ లేదు, అంచేత లైట్గానే బుట్ట పెడుతుంది అనమాట. అందుచేతనే 3 ఇంచుల వరకే తీసుకున్నాను, లేదంటే 5 తీసుకునేదాన్ని. ఇప్పుడు కింద కూడా చిన్న డిజైన్ చూపించారు, హోల్ లాగా వచ్చేలాగా పెట్టమని చెప్పారు. అందుకోసం ఈ షేప్ గీశాను. ఇంత షేపు కొంచెం పెద్ద అవుతుందని కొంచెం తగ్గించి తీశాను. ఇది ఒరిజినల్ క్లాత్ చూడండి. ఒరిజినల్ క్లాత్ కోసం 18 ఇంచీలు ఇందాక మనం కొలత లెక్క చూపించాను కదా, 18 ఇంచీలు ముందు పై వైపున ఉన్న మిడిల్ భాగాన్ని తీసుకోవాలి. చూడండి 14 ఇంచెస్ మనం పైన టాప్ పార్ట్ తీసుకున్నాము. 19 ఇంచెస్ ఖర్చులతో కలుపుకొని 19 ఇంచెస్ని ఇప్పుడు మనం ఈ క్లాత్ ఒరిజినల్ క్లాత్ తీసుకుందాము. మిగిలిన 7 ఇంచెస్ని కింద ఫ్రిల్స్ కోసం కావాల్సింది తీసుకుంటాము. మనకు కావాల్సిన 40 లెంత్ వచ్చేస్తుంది. చూడండి మొత్తము ఈ విధంగా 18 ఇంచెస్ ప్లస్ 1 అనమాట. ఖర్చుతో కలుపుకొని 19 ఇంచెస్ ఇది మిడిల్ పార్ట్ కోసం తీసాను. ఇప్పుడు కింద ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, కింద ఫ్రిల్స్ కోసం ఇప్పుడు ఎంతైతే మిడిల్ పార్ట్ తీసామో అంతకు డబల్ కావాలి. కింద ఫ్రిల్ ఎక్కువ రావాలి కాబట్టి అంచేత అది 2 భాగాలు తీసాం కాబట్టి ఫ్రిల్స్ కోసం చూడండి 8 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఖర్చులతో కలుపుకొని ఇంకొంచెం ఎక్కువ ఉన్నా కానీ పర్వాలేదు, క్లాత్ కూడా ఉంది కాబట్టి 9 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు.
9 ఇంచెస్ తీసుకుంటున్నాను. మిడిల్ పార్ట్ ఎంతైతే ఉందో అంతకు డబల్ వచ్చేలాగా ఫ్రిల్స్ రావాలి కాబట్టి రెండవ పీస్ కూడా తీసుకుంటున్నాను. మిడిల్ పార్ట్ 2 భాగాలు తీసుకున్నాను. బాటమ్ పార్ట్ వచ్చి 4 భాగాలు వచ్చేలాగా తీసుకున్నాను. ఇది అవసరమైతే చూద్దాము. అది వేస్ట్ క్లాత్ వస్తుంది. ఇంతవరకు చూడండి. ఇది టాప్ పార్ట్, ఇది హ్యాండ్స్, మిడిల్ పార్ట్ ప్లస్ ఇవి బాటమ్ పార్ట్. మొత్తం ఇంతవరకు స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. స్టిచ్చింగ్ చూద్దాము. ముందుగా మనం వీనెక్ మార్క్ చేసుకున్నాం కదా, వీనెక్ని కింద చూడండి బక్రం పెట్టాను. మొత్తం వైట్ కలర్లో ఉంది కాబట్టి మనకు పైకి ఏం షేడ్ కనిపించదు అని చేత పెట్టాను. బాగా స్మూత్గా ఉంది. చిన్న చిన్న పిన్స్ పెట్టుకుంటే జారిపోకుండా ఉంటుంది. కొత్తగా కుట్టే వాళ్ళైతే ఖచ్చితంగా కదలకుండా పెట్టుకోండి. అప్పుడే నెక్ నీట్గా వస్తుంది. అంచు వెమ్మడి వేయండి. ఒక పాదం వరుస మాత్రమే వచ్చేలాగా సమానంగా ఉండేలాగా వేయండి. నీడిల్ని కిందికి దించుకొని ఈ విధంగా డైరెక్షన్ మార్చుకొని అదే పాదం వరుస వచ్చేలాగా షేపు కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే కొద్దిమందికి ఇలా తిప్పి మళ్ళీ స్టిచ్ వేస్తున్నప్పుడు షేప్ అవుట్ అవుతుంది. వీనెక్ 2 వైపులా సమానంగా ఉంటేనే నెక్ చూడటానికి అందంగా ఉంటుంది. చూడండి పాదం వరుస కరెక్ట్గా వచ్చేలాగా వేశాను. ఇప్పుడు ఈ వేస్ట్ని వేస్ట్ని ఖర్చు అంతా కట్ చేసేసుకుందాము. చిన్న నొక్కు అంటే ఘాటు పెట్టుకొని ఈ విధంగా తిరిగేసేస్తున్నాను. చూడండి చిన్న చిన్న ఘాట్లు కూడా పెట్టాను, అది మిస్ అయింది. ఎందుకంటే ఫ్రీగా మూవ్ అవి మనకి ఈ విధంగా మోల్డ్ అవ్వాలంటే చిన్న చిన్న ఘాట్లు 2-3 చోట్ల పెట్టాను. ఈ షేప్ మొత్తానికి వి షేప్ మొత్తానికి కూడా ఘాటు పెట్టి తిరిగేసాను అనమాట. చూడండి ఇక్కడ కోణం కరెక్ట్గా వచ్చేలాగా ఈ విధంగా మర్చుకొని సూదిని ఈ విధంగా దించి డైరెక్షన్ మార్చుకొని ఈ విధంగా స్టిచ్ చేయాలి. రీసెంట్గా ఈ మధ్య మనం స్టిచ్ చేస్తున్న వాటిలో ఎక్కువగా వీ నెక్నే కస్టమర్స్ అడుగుతున్నారు. సింపుల్గా ఉండేలాగాను చూడటానికి నీట్గా కనిపించేలాగాను బాగుంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వీ నెక్కే ఎక్కువగా నేను స్టిచ్ చేశాను. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు మొత్తం అంచులు మొత్తం కుట్టుకున్నాము. చూడండి బ్యాక్ కూడా రెడీ చేశాను. మొత్తం ఒరిజినల్స్ అంతా అటాచ్ చేసి 2 పార్ట్లకు కూడా జాయింట్ వేశాను. షోల్డర్ జాయింట్ వేశాను, అలాగే టక్స్లు కూడా వేశాను. ఈ పార్ట్ అంతా కూడా మన లాంగ్ ఫ్రాక్స్లో ఎలా అయితే వేసామో అదే విధంగా ఉంది. అంచేత నేను హ్యాండ్స్ వేయడానికి చూడండి హ్యాండ్స్ ఇక్కడ చిన్న పీస్ తగ్గిందని చెప్పుకున్నాం కదా, ముందు జాయింట్ వేసుకుందాము. ఈ పీస్ని సరిపోయేంత పీసెస్ తీసుకొని ఎదురు ముక్కలు వేసుకొని చూడండి ఈ విధంగా వేశాను. ముందు బాటమ్ వైపున కరెక్ట్గా ఎలాగైతే మనం కట్ చేసామో, ఎలాగైతే మనం నెక్ వేసుకున్నామో అదే మోడల్లో ఒక పాదం వరుస వచ్చేలాగా స్టిచ్ వేశాను. వేస్ట్ని కట్ చేసేసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఎలా అయితే నెక్కర్ మనం తిరగవేసామో అదే విధంగా తిరగవేయాలి. చూడండి ఈ మూల మీద ఈ కోణం అనేది కరెక్ట్గా రావాలి. ఇలాగా సమానంగా అద్దుకొని పైన స్టిచ్ వేయాలి. చూడండి హ్యాండ్ కంప్లీట్ అయింది. ఇదే విధంగా రెండవ హ్యాండ్ని కూడా రెడీ చేశాను. ఇప్పుడు వీటికి మనం చంకలోతు తీయాలి. ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా చంకలోతు తీసుకుందాము. ఖర్చును తీసేసుకొని అలాగే పైన షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ మార్క్ చేశాను. ఇది బుట్ట హ్యాండ్ కాబట్టి కొంచెం
లోపల వైపుకే తీసాను. ఈ విధంగా మనం హ్యాండ్స్కి చంకలో తీయాలి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, నేను స్టిచ్ చేయబోయే ముందు మాత్రమే క్రాస్ తీస్తాను. అలా తీస్తే సాగిపోకుండా ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అందుచేత ఇది బుట్ట హ్యాండే కాబట్టి షోల్డర్ మీదకి కరెక్ట్గా షోల్డర్ రావాలి. కొలత అక్కర్ లేకుండా పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే కొలత వేసుకుని పెట్టేదాన్ని, ఎందుకంటే ఇది బుట్ట హ్యాండ్ కాబట్టి లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి స్ట్రైట్గా పెట్టేస్తున్నాను అనమాట. చూడండి, ఈ షోల్డరు, ఈ పాయింట్ మిడిల్ పాయింట్, ఇది ఈ మిడిల్ పాయింట్ షోల్డర్ మీదకి వచ్చేలాగానే ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుని, కింద ఈ మోడల్ ఉంది కాబట్టి మనం పెట్టిన బుట్ట నిలబడే ఛాన్స్ ఉండదండి. అంచేత హెవీ బుట్ట పెట్టకుండా లైట్గా పెట్టాను. చివర్లు సరి చూసుకొని ఎంతవరకు మనకు లూజ్ వస్తుందో ఆ లూజ్ మొత్తాన్ని కలిపి ఫ్రిల్స్ పెట్టేసుకుని, ఇంతవరకు లూజ్ ఉంది, ఈ లూజ్ మొత్తాన్ని పెట్టేశాను. దీని మరలా డబల్ స్టిచ్ వేసుకోండి, ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేయాలి. ఇదిగోండి బుట్ట. అదేవిధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేశాను. హ్యాండ్స్కి కింద వేయడానికి డోరీస్ రెడీ చేశాను. చూడండి, మొత్తం 4. ఇప్పుడే నెక్కకు వేయడానికి అలాగే హిప్ దగ్గర వేయడానికి కూడా నేను రెడీ చేసి పెట్టాను. ఈ హ్యాండ్కి ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇదే వేరే గోటు వేసినట్లయితే స్ట్రైట్గా పైనుంచి వేసేవాళ్ళం, అప్పుడు మనకు స్ట్రైట్గా వచ్చేది. సేమ్ కలర్ కాబట్టి ఈ విధంగా వేరేగా డోరీ తీసాను. బాగుందండి, చక్కగా వచ్చింది, సింపుల్గా ఉంది, నీట్గా ఉంది, చూడటానికి కూడా లుక్ బాగుంది. అదేవిధంగా రెండో వైపు కూడా సిద్ధం చేశాను. ఇది చూడండి, మిడిల్ పార్ట్ అనుకున్నాం కదా, 19 ఇంచెస్ తీసుకున్నాం కదా, అది ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ కోసం 2 రకాలుగా చూపిస్తున్నాను చూడండి. ఇది 5లోకి మార్చుకున్నాను. మనం కుట్టు దూరంగా పెట్టుకుంటాం కదా, నీడిల్ దూరంగా పడడానికి, అది 5 ఇంచెస్కి ఈ విధంగా స్టిచ్ వేశాను. ఈ వేసిన స్టిచ్ పక్కనే మరొక స్టిచ్ వచ్చేలాగా చూడండి, దూరంగా వేశాను, అంటే దూరంగా వచ్చేలాగా వేశాను స్టిచ్. అదేవిధంగా కొంచెం ఒక పాదం వరుస కూడా కాదు, ఇంకా తక్కువే, అలా వచ్చేలాగా మరొక స్టిచ్ వేశాను. ఇప్పుడు పై వైపున ఉన్న థ్రెడ్ని ఒక స్టిచ్కి ఏమో పై వైపున ఉన్న థ్రెడ్, ఒక స్టిచ్కి ఏమో కింది వైపున ఉన్న థ్రెడ్ని లాగుతూ ఈ విధంగా కుచ్చుల్ని మొత్తం సమానంగా వచ్చేలాగా చివరి వరకు చూడండి, ఇదిగోండి ఈ విధంగా లాగాను. ఆ థ్రెడ్ పట్టుకొని 2 థ్రెడ్స్ పట్టుకొని లాగుతూ ఉంటే ఈ విధంగా వస్తుంది. సమానంగా వచ్చాయి కదా, సమానంగా వచ్చాయి అనుకుంటే మనకు కావాల్సింది 22 కావాలి. నడుము 22 కావాలి, ఎందుకంటే 18 ఏమో నడుముకి ఒరిజినల్ పార్టు, 4 ఇంచెస్ అటు ఇటు హిప్కి ఖర్చు కోసం తీసుకున్నాం కదా, అలా వచ్చేలాగా 22 ఇంచెస్ వచ్చింది, అలా చూసుకున్నాను. ఇప్పుడు కుచ్చులు మొత్తం అటు ఇటు కదిలిపోకుండా ఉండటం కోసం పైన ఒక స్టిచ్ వేశాను అనమాట. చూడండి, ఈ విధంగా వచ్చింది. సమానంగా ఉండేలాగా కుచ్చులు సర్దుకుని పైన స్టిచ్ వేశాను. అదేవిధంగా రెండవ రకంగా కూడా ఇలా వేసుకోవచ్చు. చూడండి, పాదాన్ని కిందికి ఇలా అనుకుని ఈ సేఫ్టీ పిన్ని ఈ విధంగా నొక్కి పెట్టాను. పాదం ఇప్పుడు కింది వైపున ఆనినట్లుగా ఉంది అన్నమాట. చూడండి, కుచ్చు వచ్చేస్తుంది. అయితే నేను పెట్టిన ఈ సేఫ్టీ పిన్ అనేది చిన్న పిన్స్ పెట్టాను, కొంచెం పెద్దది పెట్టినట్లయితే ఇంకొంచెం కుచ్చు ఇంకా దగ్గరకు వచ్చేది. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత నేనేం చేశానంటే డబల్ స్టిచ్ మరలా వేశాను, అప్పుడు ఇంకా కొంచెం దగ్గరకు కుచ్చు వచ్చింది. ఆ స్టిచ్ కానీ ఈ స్టిచ్ కానీ 2 కూడా కుచ్చు మాత్రం ఒకే రకంగా వస్తాయి. చూడండి, ఇదిగో చూడండి, 2 కూడా 22 ఇంచెస్ వచ్చే వరకు ఈ విధంగా వేసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం జాయింట్ చేసుకుందాము. ఇదిగోండి, ఇది లైనింగు, మనం స్టిచ్ చేసుకున్న టాప్ పార్ట్ ఇది. మిడిల్లో వేశాను, రైట్ సైడ్ పైకి వచ్చేలాగా వేశాను.
హిప్కి బాటమ్ సైడ్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఏమి ఉండదు లైనింగ్ కోసం. టాప్కి మాత్రం చూసుకొని పై వైపుకి వచ్చేలాగా పెట్టాను. అలాగే మనము ఫ్రిల్స్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రిల్స్ని రైట్ సైడ్ అడుగు వైపుకి వెళ్ళేలాగా పెట్టాను. ఈ విధంగా హిప్ జాయింట్ చేశాను. రెగ్యులర్గా పెట్టే కుచ్చు కాకుండా ఈ విధంగా పెడితే చూడటానికి వేరేగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. చూడండి చక్కగా వచ్చింది. అందులోనూ ఈ జార్జెట్ క్లాత్ కావడం వలన ఈ విధంగా పడిపోయి చూడటానికి అందంగా కనిపిస్తుంది. డబల్ స్టిచ్ వేయండి. హిప్ పార్ట్ కాబట్టి డబల్ స్టిచ్ ఖచ్చితంగా వేయండి. అదేవిధంగా రెండవ వైపును కూడా సేమ్ నడుము హిప్ దగ్గర అదేవిధంగా జాయింట్ చేశాను. మనము 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఖర్చు, అదే 2 ఇంచెస్ వచ్చేలాగా సైడ్ జాయింట్ చేస్తున్నాను. హిప్ దగ్గర చిన్న బంద్ పెట్టాను. చూడండి లోపల వైపున హిప్ దగ్గర నుంచి లోపల వైపున ఉన్న ఒరిజినల్ క్లాత్ని పట్టుకొని 2 మడతలు వచ్చేలాగా మడత వేస్తున్నాను. ఈ విధంగా 2 మడతల మీద మడత పెట్టేసి చివరి వరకు స్టిచ్ వేసుకోండి. లైనింగ్ వేరువేరుగా వస్తుంది, అలాగే ఒరిజినల్ క్లాత్కి కూడా వేరువేరుగా స్టిచ్ వస్తుంది. ఈ విధంగా సర్దుకుంటూ దారం పోగులు అనేవి బయటికి రాకుండా ఉండేలాగా వర్క్ నీట్గా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కూడా ఈ ఒరిజినల్ క్లాత్ని లోపలికి నెట్టేసుకొని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టాను. చూడండి మనం ఫ్రిల్స్ వేస్తున్నాము. ఫ్రిల్ కోసం ఇదే క్లాత్ని మనం తీసుకున్నాం కదా, అటువైపున ఇటువైపున ఈ విధంగా జిగ్జాగ్ చేశాను. మనం 4 భాగాలు తీసుకున్నాం కాబట్టి సరిపోతుందో చెక్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెడుతున్నాను. ఈ విధంగా మొత్తం చివరి వరకు ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోండి. తర్వాత డబల్ స్టిచ్ కూడా వేశాను. చూడండి ఓవరాల్గా లుక్ ఈ విధంగా వచ్చింది. చాలా బాగుంది కదండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, లైక్ చేయండి. థ్యాంక్ యూ.